వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మనతో పాటు బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి టికెట్ ఆశిస్తున్నటువంటి గతంలో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది, టికెట్ కన్ఫర్మేషన్ అయ్యిందా ఏంటనేది ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా టికెట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు రాబోతుందని అనుకుంటున్నారు? నమస్తే అండి. టికెట్ మోస్ట్లీ రేపు ఈవినింగ్ ఆర్ ఎల్లుండి వరకల్లా, ఎందుకంటే ఇక్కడ ప్రొసీజర్ ఉంటుంది. 3 మెన్ కమిటీ వేశారు, వాళ్ళది ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు. ప్లస్ బయట కూడా లీడర్స్ దగ్గర ఒపీనియన్స్ స్టేట్ వాళ్ళతో మీటింగ్ చేసుకొని పైకి పంపిస్తా అని చెప్పారు. బట్ అది ఒక బీజేపీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం నాకు తెలిసినంతవరకు రేపు ఈవినింగ్ ఆర్ ఎల్లుండి అవుతుందని అనుకుంటున్నాను. మరొక పక్క చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆశా వాళ్ళకి సంబంధించి కానివ్వండి, జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతున్నారు. మీ పార్టీకి సంబంధించే కాకుండా ఇతర పార్టీ వాళ్ళు కూడా చేరతారు, ఇటువంటిదంతా చర్చ జరుగుతుంది. అదంతా ఏమన్నా నడుస్తుందా పార్టీలో? వారి ఒకవేళ పేర్లు వస్తే కొంచెం మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? డెఫినెట్లీ ఎవరన్నా ట్రై చేసుకోవచ్చండి. పొలిటికల్ పార్టీ ఒకప్పుడు ఎవరు చేస్తారా అని చూసినటువంటి పార్టీని, ఎవరైనా ఉన్నారా అని చూసినటువంటి పార్టీ ఈరోజు ఒక్కొక్క దగ్గర 10 మంది వస్తున్నారంటే, నేను ఒకటి చెప్తాను, చెరువులోకి నీళ్ళు వచ్చినాయంటే చేపల వాటికి అవే వస్తాయి. సో దాన్ని బట్టేసి పార్టీ చాలా స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి అడిగే వాళ్ళు, ఆశా వాళ్ళు ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా అడగొచ్చు. బయట పార్టీ వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నారు అనేది మాత్రం నాకు తెలియదు. ఇంకోవైపు మహిళకే ఇస్తారు, మహిళకి సార్ ప్రాధాన్యత వస్తుందని కొంత చర్చ జరుగుతుంది. అటువంటిది ఏమన్నా ఉందా? ఇస్తారు అని ఎవరు అంటున్నారు? జనరల్గా ఎవరన్నా ఆశా వాళ్ళు, మహిళలు అడగొచ్చు, పురుషులు అడగొచ్చు, ఎవరన్నా అడగొచ్చు అనేది నా ఒక భావన. బట్ మహిళకి ఇస్తారు అనేది మీకు ఎవరు చెప్పారో మాకైతే తెలియదు. బట్ నా పర్ఫార్మెన్స్ లాస్ట్ ఎలక్షన్లో చాలా అంటే చాలా బాగుందని అందరూ అన్నారు. అదే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మాకు ఇంకా దాని లోటుపాటులు తెలుసుకొని ఎన్నడూ రానని ఓట్లు వచ్చినాయి ఆ కాన్స్టిట్యున్సీలో. సో దాన్ని మేము నిలబెట్టుకొని ఇంకొంచెం ఫైట్ చేస్తే డెఫినెట్లీ మేము బయట పడతామనేది ఒక ఆశ. సో అందులో భాగంగానే నేను లాస్ట్ టైం మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన కాబట్టి దాన్ని చూసి నాకు సిటీ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు, హైదరాబాద్ ప్రెసిడెంట్ సెంట్రల్కి. సో దాని ఆధారంగా నేను చాలా వర్క్స్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి నాకు అధిష్టానం నా వైపు నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఎన్నిట్లో వచ్చాయి సార్? లాస్ట్ టైం ఏ ప్లేస్లో ఉన్నారు ఒకసారి? అంతకంటే ముందు 6,000 to 7,000 వచ్చినాయి ఓట్లు. బట్ నాకు వచ్చేసరికి 26,000 to 27,000 మధ్యలో వచ్చాయి. సో దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లో 65,000 ఓట్లు వచ్చినాయి. అంటే పార్టీకి 65,000 ఓట్లు అక్కడ పడతాయి అనేది అయితే ఒకటి ఆశ ఉన్నది కాబట్టి దాన్ని ఇంకా బయటికి ఎక్కువ, అక్కడ మొత్తం ఎక్కువ మైనార్టీస్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళు మాత్రం పర్సంటేజ్ 80-90% వేస్తారు, మన వాళ్ళు 20-30% కూడా రారు. ఈసారి వాళ్ళని బయటికి వచ్చి ఓట్లు వేయాలని మేము అర్జిస్తాం కాబట్టి కొంచెం మెరుగైన, ఎక్కడైనా సరే బై ఎలక్షన్లలో కొంచెం భారతీయ జనతా పార్టీ బేస్ లెవెల్కి పోయి పనిచేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి దాని బేస్డ్ ఆన్ దట్ వీఆర్ థింకింగ్ దట్ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్ అండి. గతంలో కూడా చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి, కానీ అనూహ్యంగా లంకల దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈసారి కూడా కొంత ఇప్పటికే షార్ట్ లిస్ట్ జరిగింది, ఒక 3 పేర్లు ఉన్నాయి. ప్రధానంగా అందులో కూడా మీరే ముందంచెలు ఉన్నారని తెలుస్తుంది. అటువంటి టెన్షన్ కానీ ఏమన్నా ఉందా? ఎందుకంటే లాస్ట్ టైం లాగానే మీకే వస్తుందని చెప్పి నమ్మకం ఉందా? నిజంగా చెప్పాలంటే లాస్ట్ టైమే టెన్షన్ ఉంది. అంటే మీరు ఏదైనా రాజకీయ, నీ దగ్గర సత్తా ఉంటే సీట్ ఇచ్చేయాలి. నా ప్రకారం కొంచెం కుల రాజకీయాలు అన్నిటికీ ఇక్కడ ఉండవని అనుకుంటున్నాను కంపల్సరీ. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ పెరుగుతున్నది, సత్తాకు రావాలంటే ఎవరు గెలిస్తే వాళ్ళకి సీట్ ఇవ్వాలనేది నా ఒక ఉద్దేశం. దీపక్ రెడ్డి సత్తా అయింది అంటే అవతలలోకి లేనిది ఏంది? దీపక్ రెడ్డికి ఉన్న సత్తా అయింది. బేస్ లెవెల్ నుంచి చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో అంచెలంచెలుగా వెరుక్కుంటూ వస్తున్నాను. ఎవరి సద్భావన ఎట్లుంటుంది, పాలిటిక్స్లోనే ఉన్నాను. అడిగిన వాళ్ళలో ఎక్కువ అనుభవం ఉన్నవాడిని, యూత్ లీడర్ నుంచి పెరుక్కుంటూ వస్తున్నవాడిని. సో అందుకొరకు నాతో పాటు పాత పార్టీ కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తుందని ఆశిస్తూ అక్కడ కూడా నేను అడగడం జరిగింది. ఈసారి లాస్ట్ టైం వచ్చేసరికి నాకు లేట్గా సీట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఈసారి మేము లేట్గా మీరు వచ్చారు, మీకు సీట్ ఇచ్చా, మేము వేరే వాళ్ళకి మొగ్గు చూపామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం దే ఆర్ వేరే పార్టీ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్ర పార్టీ ఉండొచ్చు, వేరే పార్టీలు ఉన్నా కానీ సీమాంధ్ర వాళ్ళు మా ఏరియాలో చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈసారి చాలా వరకు మాకే ఎన్నడూ లేని విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మేము వెరీ హ్యాపీ విత్ దట్. మీరు పాత పార్టీ అన్నారు కాబట్టి ఒకటి అడుగుతా,
పాత పార్టీ నుంచి అట ఏపీ సీఎం కానివ్వండి డిప్యూటీ సీఎం నుంచి కూడా కొంత ఫోన్లు చేయించుకుంటున్నాడు, ప్రెషర్ పెట్టిస్తున్నాడు దీపక్ రెడ్డి అనేది కొంత చర్చ జరుగుతుంది. దాని మీద నిజమేనా ఇవన్నీ? తప్పండి అది. ఎందుకంటే డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ దెమ్, నో డౌట్ ఇన్ దట్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే పెరిగాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను కూడా అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు, బండి సంజయ్ గారు ఉండొచ్చు, లక్ష్మణ్ గారు ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నేను యాజ్ ఎ ప్రెసిడెంట్స్ కింద నేను పనిచేశాను కాబట్టి నాకు పనిచేసే సత్తా ఉన్నది కాబట్టి నాకు రెస్పెక్ట్ అండ్ నాకు తగిన స్థానం కల్పిస్తున్నారు. ఒకప్పుడు పనిచేశాను బికాజ్ దే ఆర్ వాళ్ళు మంచి పార్టీ కాబట్టి నేను అందులోనే చిన్నప్పటి నుంచి పెరుగుకుంటూ వచ్చాను. అదే సిస్టమేటిక్లీ ఇక్కడ కూడా నాకు అదే విధంగా కనిపిస్తున్నది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇయర్. కానీ నేను అక్కడ ఎవరిని కూడా పైరవులు మాత్రం నేను చేసుకుంటలేను. నా పనితత్వము, నాకు పడ్డ ఓట్లు, నా ఉన్నటువంటి నా సీన్ చూసే నాకు ఏమని అంటున్నా కానీ వేరే నేనైతే రికమెండేషన్స్ అయితే చేసుకుంటాను. చెప్పేదంతా పర్ఫార్మెన్స్, కానీ పైరవీలు అని చెప్పి ఎందుకు వస్తుంది అంటారు? ఎవరు చేస్తున్నారు? నేనైతే చేస్తలేనండి. అది ఒకటి ఉండొచ్చు. నేను లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు నేను అడగడం జరిగింది, ఈసారి నాకు అక్కడ మన వాళ్ళతో చెప్పి నాకు హెల్ప్ చేయాలని అడిగితే చూద్దామమ్మా అని చెప్పడం కూడా జరిగింది. డెఫినెట్లీ ముందల వారికి కూడా చెప్పడం జరిగింది. నేను ఎవరితోనైతే పోయానో ఈజ్ అ వెరీ డెడికేటెడ్ అండ్ డిసిప్లైన్డ్ గై. నేను చూసిన వాళ్ళని నాకు చాలా మంచి క్లోజ్ అని చెప్పి చెప్తే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. నన్ను ఇంకా సారు చాలా మంచిగా ఎలక్షన్ అప్పుడు లాస్ట్ ఎలక్షన్ ఇప్పుడు మొన్న 3-4 months బ్యాక్ పోయినప్పుడు ఈ సైడ్ అది గుర్తు చేస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈజ్ మై విజనరీ లీడర్ ఉండే అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. బట్ ఇక్కడికి వచ్చాక కిషన్ రెడ్డి గారు అయితే బండి సంజయ్, లక్ష్మణ్ గారు, ఇంకా మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరినీ చూస్తుంటే ఇంకా దేశంకి వీళ్ళ అంకిత భావంతో పనిచేసే వాళ్ళతో నేనున్నా అనే గర్వంగా నేను భావిస్తుంటాను. ఒకవైపు ఇందాక అన్నారు కుల రాజకీయాలకు సంబంధించి ఒకవైపు ఉంటే బీసీ ఫ్యాక్టర్ తెలంగాణలో కొంత నడుస్తుంది. ఇటువంటి తరుణంలో ఒకవేళ ఉన్నత వర్గాలకు ఇస్తే దాన్ని ఇబ్బంది అయితే అని చెప్పి పార్టీ ఆలోచిస్తే ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తానండి. హుజూర్ నగర్ ఎలక్షన్స్లో, హుజూర్ నగరే కదా మన ఇక్కడ మిర్యాలగూడ దగ్గర నల్గొండలో హుజూర్ నగర్ ఎలక్షన్లో, నాగార్జున సాగర్ ఎలక్షన్లో ఒక వర్గం వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనం ఇచ్చాము. ఎన్ని ఓట్లు పడ్డాయండి అక్కడ? జనరల్గా అడుగుతున్నాను. సో ఇక్కడ వర్గం ఉన్నది, వర్కర్ ఉంటే నీకు ప్రజల గురించి పనిచేసే స్వభావం ఉంటే ఈయన కరెక్ట్ అని చెప్పి ప్రజలను ఆలోచించుకుంటే, నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, నేను ఒక ఎక్స్ సర్వీస్ మెన్స్ అన్ని, ఒక ఫ్రీడమ్ ఫైటర్ గ్రాండ్స్ అన్ని గర్వంగా చెప్పుకుంటాను. నేను ఒక సోషల్ వర్కర్ని అని చెప్పుకుంటాను. సో ఇవన్నీ కూడా నాకు బ్యాక్గ్రౌండ్. వేరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి వేయండి అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. మోడీ గారిని చూసి నాకు కిషన్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టే మాకు కూడా ఆశీర్వాదం వస్తుందని, అంటే మా పార్టీకి, అంటే నాకంటే నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాబట్టి నేను ఆ విధంగా అడగడం జరుగుతుంది. మీకు సంబంధించి ఎందుకంటే మీరు చాలా క్లారిటీగా ఉన్నారు టికెట్కు సంబంధించి, మీ అర్హతలకు సంబంధించి. కానీ పార్టీ లేట్ చేయడం అనేది మీకు ఇబ్బంది కలిగించదా? లేదంటే దీపక్ రెడ్డికి అర్హతలు లేవని ఇతర పార్టీలో వీళ్ళు చేరతారని కొంత చర్చ జరుగుతుంది. మీకు సంబంధించి కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా పోటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వారందరికీ పార్టీలో ఉన్న వాళ్ళకి అర్హతలు లేవని పార్టీ భావిస్తుందా? అట్లా సార్ అది ఇదేమంటారు, క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ కొంచెం లేట్ అవుతుండొచ్చాము. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ అట్లాంటిది. ఇక్కడ కావాలి, దాని తర్వాత స్టేట్ లెవెల్ మీటింగ్ కావాలి, దాని తర్వాత సెంట్రల్కి పంపించి అక్కడి నుంచి తీసుకోవాలి. అంతేగాని అదర్వైజ్ నాకైతే ఎందుకో అట్లా డౌట్స్ అయితే ఏమనిపిస్తలేవు. ఏమున్నా కానీ నా పర్ఫార్మెన్స్ చూసినారు కాబట్టి నాకు ఇస్తారని నువ్వు 100% ఆశ. టికెట్ దీపక్ రెడ్డిదే టికెట్ అంటున్నాను. నాకైతే అట్లా ఆ విధంగా అనిపిస్తున్నది. ఎందుకంటే నేను ఆల్రెడీ గురించి అది పార్టీ ఈజ్ డూయింగ్ ఇట్స్ వర్క్. బూత్ లెవెల్లో వర్క్స్ అయితేనే ఉన్నాయి, డివిజన్ ఆఫీసెస్ ఓపెన్ అవుతున్నాయి. క్యాండిడేట్ ఎవరు ఉన్నది ఉండొచ్చు. క్యాండిడేట్ ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నా, పార్టీ ఎవరికి ఇచ్చినా చేస్తానికి నేను ఫస్ట్ ఉంటాను. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నేను చేయవలసిన పనులన్నీ కూడా చేస్తున్నాను. క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే వేరే తిరుగుంటుంది ఇంకా, అంతేగాని నేను చేయవలసిన పనులే యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. మరొకటి సార్, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి అటు కాంగ్రెస్ అభ్యర్థి కానివ్వండి, బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో పోటీ చేశారు, ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఏం చెప్తారు? ఎవరు అంటున్నారండి? నాకు కాంగ్రెస్ ఇప్పుడు ప్రకటించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కానివ్వండి, మాగంటి సతీమణికి సంబంధించి 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మీరు గతంలో పోటీ చేశారు, ఇప్పుడు కూడా పోటీ రేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే ఒకరేమో వాళ్ళ హస్బెండ్ ఎమ్మెల్యే ఉండే 10 years 11 years కాన్స్టిట్యున్సీలో ఏం వర్క్స్ అయినాయని జనరల్గా అడుగుతారు. ఓన్లీ ఒక వర్గం వాళ్ళ ఓట్లు తీసుకొని గెలుచుడు అక్కడ తప్ప ఎక్కడ ఏం వర్క్ అయిందని చెప్పాలి ప్రజలకు. ప్రజలు కూడా ఆలోచించాలి.
సెకండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది దాన్ని చూసేసి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 2 సార్లు కార్పొరేషన్ ఎలక్షన్ చేసిరు, 2 సార్లు ఎమ్మెల్యే చేసిరు, ఓడిపోయినారు కదా వాళ్ళు. మేము వచ్చి పని చేస్తాము, మోడీ గారిని చూసి అంటున్నాం, కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టు మేము ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కట్టించినాం, ఫ్రీ బోర్వెల్స్ అంటే ఆయన ఫండ్ నుంచి, ఎంపీ ఫండ్ లాట్స్ నుంచి చాలా వర్క్ చేస్తున్నాం మేము అక్కడ. దాన్ని చూసి ప్రజలు నాట్ ఓన్లీ దట్ కమ్యూనిటీస్ గురించి వీఆర్ ఫైటింగ్ ఫర్ పీపుల్. మాకు సొంతంగా ఏదో కావాలని అయితే మేము ఎక్కడ ఏం చేయము. ఒక్క చిన్న కేసు కూడా ఎక్కడ ఉండదు మా మీద. నేను అనేది కేసు ఉండదా, కేసులు ఉండకుండా తప్పించుకుంటారా? కేసులు మా మీద చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న కేసులు కూడా లేవు అంటున్నా. వేరే పార్టీల ధర్నాలల్లో ఆ కేసులు ఈ కేసులు ఉంటాయి మా దగ్గర, కానీ ఏదో ల్యాండ్లల్లా లేకపోతే కొట్లాటలల్లా ఇట్లాంటి వాటిల్లో మేము చాలా దూరం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు బట్టి నేను వాటికి చాలా కట్టుబడి ఉంటామండి. టికెట్ వస్తే ఎంత మెజార్టీతో గెలుస్తామని అనుకుంటున్నారు సార్? నేను టికెట్ డెఫినెట్లీ వస్తుందని మీకు డౌటే పెట్టుకుంటలేను, వస్తుందని నేను అనుకుంటున్నాను అందరి ఆశీర్వాదాలతోని. బట్ మెజార్టీ దానికంటే ఎక్కువ కూడా 100% మేము గెలుస్తున్నాం అనేది అయితే నమ్మకం నాకుంది. ఎందుకంటే 2014-18 చూడండి, 18 నుంచి 23 చూడండి, 23లో ఏ విధంగా ఓట్లు పడ్డాయి. మేము ఇంకా బేస్ లెవెల్కి పోయినాం. 24లో ఎంపీ ఎలక్షన్లు ఏ విధంగా వచ్చినాయి. దాని అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు బై ఎలక్షన్స్ కాబట్టి, పర్టికులర్గా అందరు కూడా ఇక్కడ పనిచేస్తారు కాబట్టి బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. మేము చేసే పనులు ప్రతి ఇంటికి పోయి చెప్పుకుంటానికి ఇప్పుడు ఛాన్స్ ఉన్నది కాబట్టి డెఫినెట్లీ మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మెజార్టీని వదిలిపెట్టాను, కానీ ఏదో నేను ఇట్లా ఇన్ని వేలు అన్ని వేలు అని చెప్పుడు కాదు, కానీ 100% అయితే గెలుస్తున్నామని అయితే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒకవేళ అభ్యర్థి మారితే ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ గురించి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎవరున్నా కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్లీ గెలుస్తున్నారని చెప్తున్నా. మహిళా అభ్యర్థి అయితే చివరిగా మహిళా అభ్యర్థి అవుతుందని చెప్పి ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం, ఎందుకంటే మహిళకు సంబంధించి నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నా అంటే కొంత చర్చ జరుగుతుంది. ఇతర పార్టీల బీసీ అభ్యర్థిని అని చూస్తున్నారు, అటువంటి ఏమన్నా ఉన్నాయని అనుకుంటున్నారా? 2 విషయాలు నాకైతే తెలియదు భయ్య, మీకేమన్నా పర్సనల్గా తెలిసి ఉంటుందేమో కానీ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జరుగుతున్నటువంటి ప్రెసిడెంట్ అని అడుగుతున్నాను. అదే యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐ డింట్ గెట్ ఎనీ ఆఫ్ ద, నాకు ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు కూడా లేరు సీటు కావాలని చెప్పి, నేను ఇక్కడ ఇచ్చింది కూడా లేదు. ఎవరు రాలేదు నా దగ్గరికి, ఎవరు సీటు గురించే రాలేదు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు జిల్లాలో ఎవరికి సీట్ ఇచ్చినా సరే జిల్లాకు సంబంధించి కూడా తను పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తనకు సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా గెలవడమే కాకుండా ఎవరికి సీట్ ఇచ్చినా గెలిపిస్తామంటున్నారు. పార్టీలో పోటీ అనేది కూడా ఉంటుంది, డెఫినెట్గా టికెట్ తనకే వస్తుందని చెప్పి కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏమొచ్చినా జూబ్లీస్లో టికెట్కు సంబంధించి కూడా జెండా ఎగరేయడం ఖాయం అంటూ కూడా అటు బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు అలాగే జూబ్లీస్ టికెట్ ఆశిస్తున్న గతంలో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.